నీకు ఇంకా టీఆర్ఎస్ బుద్ధి పోలేదు అవా నీకు నువ్వేమనుకుంటున్నావా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం నువ్వు క్లియర్ చేసుకున్నావు ఇక్కడ సినిమాని అరవైనా ఇదేమన్నా ఏం తమాషానా నేను 26 ఏళ్ళ దగ్గర రాలే ఫీల్డ్కి నేను బూత్లోకి రాక 26 ఏళ్ళు అయింది నేను బూతులకు రాక సంగారెడ్డిలో నేను సంగారెడ్డిలో బూతులకు రాక 26 సంవత్సరాలైంది. ఈరోజు సంగారెడ్డి ఇందిరా కాలనీలో నా కాంగ్రెస్ క్యాండిడేట్ అడ్డుని గల్ల పట్టుకొని బయటికి నూకిన మీ సిఐ శివకుమార్ నాకు తెలుసు. ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే పాట పాడతారు పాడుకోండి, మా గవర్నమెంట్ ఉందని నేను పాడమని చెప్పలే కదా దానికి. కానీ నా అడ్డుని గల్లబట్టి అతన్ని ఫోజులు దింగుతుంటే ఊకోండి, సీఐని ఊకోండి. నేను ఆయన సంగతి నేను తెలిచేస్తా. అచ్చా వాడేవాడు హోంగాడు ఎవడాడు? అరే హోంగాడు మా పాపకు పైదా అవుతా ఒక అమ్మగా అయ్యే కొట్టు రారా నా కొడుకు. చలో సీఏ గారు డిఎస్ఓ మీరు ఏమైనా చేసుకోండి. నేనైతే ఇక టౌన్ అంతా ఒక్క సీఐ చేసిన కదా 26 ఏళ్ళ తర్వాత నేను వచ్చినాడు. నేనెంత కోపంలో వచ్చినో ఆ సీఐకి బుద్ధి లేదు, రోషం ఉంటే మీరు పక్క జరగండి. వాడు రివాల్వర్ తీస్తాడా నేను వాడు తెలుసుకుంటాను. లేదు నా కోపం ఎప్పుడు చూసిరా ఇట్లా మీరు ఒక సిఐ నీ సిఐ అతను రావాడు అని ఒక గుర్తుండ్రా మంది. అరే వాళ్ళ ఫోటో గుర్తుండ్రా సుందరేనమ్మా. అరే ఒక బాధ్యత గల సిఐ ఒక క్యాండర్ ఒక సిఐ శివకుమార్ నాకు తెలుసు. ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే పాట పాడతారు పాడుకోండి, మా గవర్నమెంట్ ఉందని నేను పాడమని చెప్పలే కదా దానికి. కానీ నా అడ్డుని గల్లబట్టి అతన్ని ఫోజులు దింగుతుంటే ఊకోండి, సీఐని ఊకోండి. నేను ఆయన సంగతి నేను తెలిచేస్తా. అచ్చా వాడేవాడు హోంగాడు ఎవడాడు? అరే హోంగాడు మా పాపకు పైదా అవుతా ఆరేస్తాడు ఒక అమ్మగా అయ్యే కొట్టు రారా నా కొడుకు. చలో సినిమాని అరవైనా ఇదేమన్నా ఏం తమాషానా నేను 26 ఏళ్ళ దగ్గర రాలే ఫీల్డ్కి. నేను బూత్లోకి రాక 26 ఏళ్ళు అయింది. సినిమాని అరవైనా ఇదేమన్నా ఏం తమాషానా నేను 26 ఏళ్ళ దగ్గర రాలే ఫీల్డ్కి. నేను బూత్లోకి రాక 26 ఏళ్ళు అయింది. నీకు ఇంకా టీఆర్ఎస్ బుద్ధి పోలేదు అవా నీకు నువ్వేమనుకుంటున్నావా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం నువ్వు క్లియర్ చేసుకున్నావు ఇక్కడ సినిమాని 26 ఇదేమన్నా ఏం తమాషానా నేను 26 ఏళ్ళ దగ్గర రాలే ఫీల్డ్కి. నేను బూత్లోకి రాక 26 ఏళ్ళు అయింది. నేను బూత్లోకి రాక సంగారెడ్డిలో నేను సంగారెడ్డిలో బూత్లోకి రాక 26 సంవత్సరాలైంది. ఈరోజు సంగారెడ్డి ఇందిరా కాలనీలో నా కాంగ్రెస్ క్యాండిడేట్ అడ్డుని గల్ల పట్టుకొని బయటికి నూకిన మీ సిఐ శివకుమార్ నాకు తెలుసు.
ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను పాడమని చెప్పలే కదా దానికి. కానీ నా అడ్డుని గల్లబట్టి అతను ఫోజు సీఐని ఊక్కొన్నాను. ఆయన సంగతి నేను తెలిచేస్తా. అచ్చా వాడెవడరా హోంగాడు ఎవడాడు? అరే ఓ హోంగాడు మా బాబు పైద అవుతారు. ఒక అమ్మగా అయ్యే కొట్టు రారా నా కొడుకు. చలో సీఏ గారు డిఎస్ఓ మీరు ఏమైనా చేసుకోండి. నేనైతే ఇక టౌన్ అంతా ఒక్క సీఐ చేసిన కదా 26 ఏళ్ళ తర్వాత నేను వచ్చినాడు. నేనెంత కోపంలో వచ్చినో ఆ సీఐకి బుద్ధి లేదు, రోషం ఉంటే మీరు పక్క జరగండి. వాడు రివాల్వర్ తీస్తాడా, నేను వాడు తెలుసుకుంటాను. లేదు నా కోపం ఎప్పుడు చూసిరా ఇట్లా మీరు? ఒక సిఐ నీ సిఐ అతను ఎవరు అని ఒక గుర్తుండ్రా మంది. అరే ఫోటో గుర్తుండ్రా తొందరమ్మా. అరే ఒక బాధ్యత గల సిఐ, ఒక స్టాండర్డ్ ఒక సిఐ బాధ్యత సిఐ స్టాండర్డ్ వాటి జగ్గారెడ్డి ఎట్లంటారు మీరు కేసులు చేసుకోండి. నేను జరగా రిగ్గింగ్ చేస్తున్నారు అంటే రిగ్గింగ్ చేస్తున్నారని అడ్డు చెప్తే లేదు సిఎస్ గారు అడ్డు వాడు అవతలోడు రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లబట్టి నొక్కాడు. సిఐ శివకుమార్ రావాలి, అసలు వాడు మొగోడైతే రావాలి. ఏమన్నా వాటి జగ్గారెడ్డి ఎట్లంటారు మీరు కేసులు చేసుకోండి. నేను జరగా రిగ్గింగ్ చేస్తున్నారు అంటే రిగ్గింగ్ చేస్తున్నారని అడ్డు చెప్తే లేదు సిఎస్ గారు అడ్డు వాడు అవతలోడు రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లబట్టి నొక్కాడు. సిఐ శివకుమార్ రావాలి, అసలు వాడు మొగోడైతే రావాలి. ఏమన్నా సిఐ నాకు తెలుసా, పోలీసు నాకు తెలుసు, సిఐ టీఆర్ఎస్ నాకు తెలుసా. నీకు సంగతి నాకు తెలియదా? నేను అపోజిషన్ లో ఉన్నదాకిలా ఇడవ నేను మీరు అనుకుంటున్నామేమో. చెప్తా అంటే చెప్పుకోపో అంటుంది సార్. చెప్పుకోపో అన్నాడు. అంత పెద్ద తీసుకోవాలి కాదు వాళ్ళు. సిఐ నాకు తెలుసా, పోలీసు నాకు తెలుసు, సిఐ టీఆర్ఎస్ నాకు తెలుసా. నీకు సంగతి నాకు తెలియదా? నేను అపోజిషన్ లో ఉన్నదాకిలా ఇడవ నేను మీరు అనుకుంటున్నామేమో. చెప్తా అంటే చెప్పుకోపో అంటుంది సార్. చెప్పుకోపో అన్నాడు. అంత పెద్ద తీసుకోవాలి కాదు వాళ్ళు. నా మైండ్ ఖరాబ్ చేసారు, మూడు ఖరాబ్ చేసారు. నేను ప్రశాంతంగా మా వాళ్ళతో రూమ్ లో కూర్చొని మాట్లాడుతున్నా. నాకు ఇడిదాకా వచ్చేటట్టు చేసిండు. ఏమైతే సార్ నెక్స్ట్ గవర్నమెంట్ ఇవ్వడానికి వస్తుంది, మాది రాదనుకో, రాకపోతే మాది సార్. ఇప్పుడు 3 ఏళ్ళు నేను ఉంటా. మేము గవర్నమెంట్ పరంగా చెప్తలేను. కొందరు ఆఫీసర్లు మళ్ళీ మా గవర్నమెంట్ వస్తే ఏమొస్తుంది రా నాయన, వస్తుందో రాదో, వచ్చినప్పుడు ఎవడు వింటాడు రా నాయన. మీరు పిచ్చి లెక్కలు కానీ ఎవడు వింటాడు, ఏ కథ. అరే నన్ను మంచిగా ప్రశాంతంగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తాడు, ఖరాబ్ చేసి పడితే నీడు. ఓకే సార్, ఇది ఇటువంటి సీఏ అని మీరు ఈడ కాదు అసలు డిపార్ట్మెంట్ కూర్చోపడదు. ఇంకోటి నేను కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్తా. నేను ఏమంటున్నాను సార్,
నేనే సంగారెడ్డిలో నేను చాలా డిఎస్పీ గారికి చెప్పిన, మీరు అన్ని పార్టీలకు స్వేచ్ఛ ఇవ్వండి. మా ఊళ్ళో కూడా చెప్పిన, మనం గవర్నమెంట్ ఉన్నాం కదా, పోలీసుని ఉపయోగించండి. గవర్నమెంట్ ఉన్నప్పుడే పోలీసు మనం అపోజిషన్లో మనం కొట్లాడి వచ్చిన వాళ్ళం, మనకు వద్దు ఇదంతా. మన పోలీసు వాళ్ళతోటి మన కొట్లాడవద్దు, పంచాయతీ వద్దు. నా ప్రాబ్లం ఒకటే సార్, నేను అపోజిషన్లో ఉన్నా, నా జోలికి పోలీసు వాళ్ళు వస్తే నేను ఊరుకోను సార్. మీరు కేసులు పెడతారు, లా చేస్తుంది, చేసిరు, అరెస్టులు చేస్తారు, లోపల వాడు దిగుతారు, మళ్ళీ ఆడ హరీశ్రావు వాడు గవర్నమెంట్ వస్తే ఇవన్నీ ఉంటాయి నాకు తెలుసు. కానీ ఈ సిఐతో పాటు ఇంకా ముగ్గురు ఇద్దరు ఉన్నారు, ఇంక మీటింగ్ ఎస్పీ ఆఫీసులు ఉన్నారు, వాళ్ళు కూడా. ఏంది సార్ ఇదంతా? నేను చూస్తాను సార్, ఈ ఇష్యూలో మాత్రం ఇది ఏం జరిగిందో డెఫినెట్గా ఇమీడియట్ కంప్లైంట్ తీసుకుంటే దాని మీద నేను ఫాలో అష్యూరెన్స్ ఇస్తున్నాను సార్. డెఫినెట్గా రూలింగ్ ప్రాసెస్ మీరు కూడా మళ్ళీ మీకు చెప్తున్నది చేసి అంతా ఆగిపోతుంది. బాబు నువ్వు చలో రాసి తొందర రాసి ఇచ్చేయి.